దెందులూరు నియోజకవర్గంలో శాండ్, ల్యాండ్, మైమ్, వైన్ చుట్టూ వ్యవస్థ తిరుగుతోందని ప్రముఖ న్యాయవాది ఈడుపుగంటి శ్రీనివాసరావు ఆరోపించారు. ఆయన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లాయర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని అన్నారు. డ్రోన్ల ద్వారా పేకాట రాయుళ్లను పట్టుకుంటున్న పోలీసులు కోడిపందాలు, మట్టి తరలిస్తున్న వారి వివరాలు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. ప్రైవేట్ ఆస్తులు కూడా దెందులూరు నియోజకవర్గంలో దోపిడీకి గురవుతున్నాయని ఆరోపించారు. అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్లి కేసు పెడితే తిరిగి బాధ్యులపైనే కేసు నమోదు చేసే చరిత్ర దెందులూరు నియోజకవర్గంలో ఉందని అన్నారు. ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఆ వ్యక్తికే కొమ్ము కాస్తున్నాయంటే సమాజం ఎటువైపు వెళుతుందో ఆలోచించుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు. ప్రస్తుతం విజయవాడలో ఉన్న దాసరి రాంబాబు, నాగలక్ష్మి దంపతులు మాట్లాడుతూ మేము కూడా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కలిగి ఉన్నామని, చల్లచింతలపూడిలో ఉన్న 10 ఎకరాల మా పొలంలో మెరక ఎక్కువగా ఉండడంతో మా పొలంలో 2 అడుగుల మట్టి తవ్వుకుంటామని తమను కొంతమంది సంప్రదించారని, అందుకు తాము కూడా అంగీకరించామని అన్నారు. అయితే 15 అడుగుల వరకు మట్టిని తవ్వేశారని, దీనిపై తమ దగ్గర పొలం తీసుకున్న వారిని నిలదీస్తే మాపైనే కేసులు పెట్టారని తెలియజేశారు. తమకు జరిగిన అన్యాయంపై పోలీస్ స్టేషన్లో తెలియజేస్తే పట్టించుకోవడం లేదన్నారు. అంతేకాకుండా తమపై మైనింగ్ అధికారులకు తప్పుడు సమాచారం అందించడంతో తాము 1,24,00,000 రూపాయలు కట్టాలని మైనింగ్ అధికారులు నోటీసులు పంపారంటే దెందులూరు నియోజకవర్గంలో ప్రభుత్వ వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. మా దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న ఏకైక కార్యక్రమం ఓవరాల్గా జరుగుతున్నది ఏంటి అంటే శాండు, ల్యాండు, మైను, వైను. మా దెందులూరు నియోజకవర్గం మొత్తం ఆ 4 చుట్టూ తిరుగుతుంది. పోయిన ప్రెస్ మీట్లో మీకు నేను లిక్కర్ మీద నేను అన్ని ఆధారాలతో మీకు చెప్పడం జరిగింది. దాని మీద తెల్లారి ఆబ్కారీ వ్యవస్థ డిపార్ట్మెంట్ వారు ఒక 80 బెల్ట్ షాపుల మీద రైడ్ చేసామని పత్రికల్లో రావటాన్ని చూసా. 80 బెల్ట్ షాపులలో మద్యాన్ని సీజ్ చేస్తే కనీసం ఆ మద్యం ఏ లైసెన్స్డ్ షాపుకి సంబంధించిన మద్యం ఎక్కడ నుండి బెల్ట్ షాపులకి వెళ్ళింది, ఆ లైసెన్స్డ్ షాప్ యొక్క లైసెన్స్ రద్దు చేసే ప్రక్రియ అనేది ఆబ్కారీ వ్యవస్థ కనీసం పట్టించుకోకపోవటాన్ని మనం చూస్తే ఈ వ్యవస్థలు మా దెందులూరు నియోజకవర్గంలో ఏ విధంగా దిగజారిపోయి పనిచేస్తున్నాయో మరోసారి రుజువైంది. ఇక్కడ మా దెందులూరు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యి వ్యక్తిస్వామ్యం నడుస్తుంది. వ్యవస్థలన్నీ కూడా వ్యక్తిస్వామ్యం చుట్టూ చేరి వ్యక్తిస్వామ్యం ప్రకారం నడుస్తున్నాయి. ఎందుకంటే పోలీసు డిపార్ట్మెంట్ వారు కూడా ఈ మధ్యన డ్రోన్స్ ప్రయోగించి పేకాట్లో కోడిపందాలు ఉంటే పట్టుకోవటం మనం చూస్తున్నాం. దురదృష్టవశాత్తు ఆ డ్రోన్లు జగన్నాథపురంలో రోజు జరిగే కోడిపందాలని చిత్రీకరించవు. అదే డ్రోన్లు పోలవరం కాలువ మీద రోజు మట్టి దందా జరుగుతుంటే ఒక్క డంపర్ కానీ ఒక్క మట్టి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఆ డ్రోన్లు ఎక్కడా కూడా చిత్రీకరణ చేయు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే ఈ నియోజకవర్గంలో కార్యనిర్వాహక వ్యవస్థ అనేది అట్టర్ ఫ్లాప్ అయింది. అది పని చేయట్లేదు. వ్యక్తిస్వామ్యం ఒక్కటే నడుస్తుంది. ఆ వ్యక్తి చెప్పిన విధంగా నడిస్తేనే ఇక్కడ ప్రజలు బతకగలిగే పరిస్థితి ఉంది. ఇదే ఆస్పెక్ట్ మీద నేను మొన్న మీ ముందు సాక్ష్యాధారాలతో సహా లిక్కర్కి సంబంధించి నేను మీ ముందు బయట పెడితే కొంతమంది రొట్టె ముక్కకు ఆశపడే కుక్కలు కొన్ని వీడియోలు చేయటం జరిగింది. అవి వాటిల్లో ఒకడైతే ఎవడో అడ్రస్ లేనోడు, పేరు లేనోడు అని మేము ఎప్పుడు చూడలే. మిగిలిన వాళ్ళు కొంతమంది మా నియోజకవర్గం వాళ్ళే ఉన్నారు, మాట్లాడారు. ఓవరాల్గా వాళ్ళందరూ కలిపి లేవనెత్తిన ఇష్యూస్ 4-5 వ్యక్తిగతంగా నా మీద లేవనెత్తారు. నేనేమో వ్యవస్థను గురించి, వ్యవస్థలో ఫెయిల్యూర్స్ జరుగుతున్న దాని గురించి నేను మాట్లాడా. వాళ్ళు నన్ను నైతికంగా బలహీనం చేయాలనే కాన్సెప్ట్తో మా దెందులూరు ఎమ్మెల్యే స్పాన్సర్డ్గా కొంతమంది వీడియోలు చేయటం జరిగింది. వాళ్ళందరి యొక్క వీడియోల సారాంశం ఏంటి అంటే, ఒకటి, నేనేదో మీ ప్రెస్ ముందు నాకు నేనుగా పరిచయం చేసుకున్నానట, అది తప్పట. ఆ కుసంస్కారికి మీ ద్వారా నేను తెలియజేస్తున్నా, ఎక్కడికి వచ్చినా ముందు తను పరిచయం చేసుకోవటం సంస్కారం.
వాడెవడో ఒక అడ్రస్ లేని లోఫర్ ఎవడో మాట్లాడాడు. పోతే రెండోది ఏం మాట్లాడారు అంటే, నాకు చింతమనేని ప్రభాకర్ అనే వ్యక్తి మీద ఉన్న భయం కొద్దీ నేను ప్రభాకర్ అనే ఆయన పేరు ఎత్తి మాట్లాడలేదు అని చెప్పి వాడే మాట్లాడాడు. ఎవడో అడ్రస్ లేనివాడు. అరే లోఫర్, ఈ మీడియా ద్వారా నీకు తెలియజేస్తున్నా, 100 మంది చింతమనేనులు కలిపితే నాకు ఇదొకటి. గుర్తుపెట్టుకో, నీ రొట్టు మొక్క కోసం ఎమ్మెల్యే దగ్గర రొట్టు మొక్కకు ఆశపడి నువ్వు మొరుగు, కానీ నీకు రొట్టు మొక్క అక్కడి నుండి జారేది ఉండదు. నీ దగ్గర ఉండే రొట్టు మొక్క నీకు మిగలన కూడా మిగలదు. ఆఖరికి తెలుసుకో సత్యం. పోతే నేను తెలుగుదేశం పార్టీ కాదు అనేది మాట్లాడుకొచ్చారు. వీళ్ళకి నేను జాలిపడి చెబుతున్నా, వృత్తికి ప్రవృత్తికి తేడా తెలవని వాళ్ళందరూ వీడియో చేశారు. మొన్న లోద్రా గారు జగన్మోహన్ రెడ్డి గారు లాయరు, ఆయనే చంద్రబాబు గారికి కూడా లాయరు. మా వృత్తి వ్యక్తులను బట్టి, రాజకీయాలను బట్టి, కులాలను బట్టి, మతాలను బట్టి మా వృత్తి కాదు. ఏ వృత్తి ఉండదు. వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. దానికి వాళ్ళని తేడా తెలుసుకోమని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నా. పోతే ఇంకొక ఇష్యూ ఏం మాట్లాడారు అంటే, నాకు ఒక సిద్ధాంతం ఉంది. ఏంటంటే, ఏ ఆడపిల్ల గురించి నేను చాటును కానీ ఎదురుగా కానీ నేను ఇబ్బందికరమైన మాటలు నేను మాట్లాడను. 2, ఏ ప్రైవేటు ఆస్తులు విధ్వంస రచన, ఏ ఆస్తి కూడా విధ్వంస రచన చేయను. 3, ఏ వ్యక్తిని వ్యక్తిత్వ హననం మీద నేను మాట్లాడను. కానీ ఈ ఎమ్మెల్యే స్పాన్సర్డ్ వ్యక్తి నా ఇంటిలో నా కూతురుకు సంబంధించి ఒక ఇష్యూ జరిగితే దాన్ని ఎత్తి మాట్లాడిచ్చాడు. కానీ అది నా నైతికతను దెబ్బతీయటం కోసం వాళ్ళు మాట్లాడారు. నా నైతికత దెబ్బతినే పరిస్థితి నా ఇంట్లో ఏమీ లేదు. నా కూతురు నా రక్తం పంచుకుని పుట్టింది. నా రక్తం పంచుకుని పుట్టింది కాబట్టి నా కూతురు తీసుకున్న నిర్ణయం ప్రకారం తన వివాహం తన స్వయంగా నిర్ణయం తీసుకుని తన అభిప్రాయం మేరకు తను చేసుకుంది. అది నా బ్లడ్ యొక్క లక్షణం. కానీ కొంతమంది పిల్లల్లాగా నా కూతురు పక్కల మార్చలా. అరే రాస్కల్, రాసుకో. మీరు నా ప్రజెంట్ తరం గురించి మాట్లాడితే నేను మీ యొక్క 3 తరాలు వెనక్కి మాట్లాడతా. మీరు తట్టుకోలేరు. వ్యక్తిగతంగా మాట్లాడటం మాని ఇష్యూ బేస్డ్గా మాట్లాడటం నేర్చుకోండి. నా 4 ఇష్యూలు మాట్లాడారు. పోతే ఇప్పుడు ఇష్యూ ఏంటంటే, ఈ దెందులూరు నియోజకవర్గంలో పట్టిసీమ కాలం మొదలుకొని ప్రభుత్వ ఆస్తులు ఏవి కూడా ఈరోజు ప్రభుత్వం దగ్గర లేవు. అది ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయినాయి. రోజుకు 35 డంపర్లతో మట్టి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంటే అడిగే దిక్కు లేదు. ఎవరన్నా గ్రామాల్లో వాళ్ళ పొలాల్లో వాళ్ళు మట్టి తోలుకుంటే కూడా ఈ ఎమ్మెల్యే సర్టిఫికేట్ కావాల్సి వచ్చే పరిస్థితికి మా నియోజకవర్గం దిగజారిపోయింది. చలచింతలపూడిలో 10 ఎకరాల పొలం ఉందండి, నాకు మా మిస్సెస్కి కలిపి. ఇప్పుడు మా మిస్సెస్ అండి, మా అత్తడు కూడా చలచింతలపూడేనండి. మా పొలం అందరి పొలాల కన్నా 5 అడుగులు ఎత్తు ఉంటుందండి, చుట్టుపక్కల పొలాల కన్నానండి. అక్కడ తెలుగుదేశం లీడర్లు ఏం చేశారంటే, మీ పొలం ఎత్తుకుంది కదా, అది 7 అడుగులు తీసుకుంటాం, 5 అడుగులు ఎత్తు ఉంటుందండి. 7 అడుగులు తీసుకుని 2 అడుగులు పూర్తి చేస్తాం, చెరువు మట్టి మీకు లిగులు అయిపోద్ది అని చెప్పి మమ్మల్ని నమ్మబలికి ఇచ్చారండి. నాగబోయిన సత్యనారాయణ అండి, పుసులూరు బోస్ అండి, వీళ్ళిద్దరూనండి. చేసేస్తామని మాకు కొంత అమౌంట్ ఇచ్చారండి. సరే అని తీసుకున్నామండి. పర్మిషన్ పెట్టి తవ్వుకుంటామని మాకు అగ్రిమెంట్ రాసిచ్చారండి. గవర్నమెంట్ పర్మిషన్లన్నీ పెట్టుకుని గవర్నమెంట్ అనుమతులు అన్నీ తీసుకుని తవ్వుకుంటామని పర్మిషన్ ఇచ్చారండి. మేము విజయవాడలో ఉంటామండి. నేను అనారోగ్య కారణం వల్ల నేను 3 నెలలు విజయవాడ చేలోకి వెళ్ళలేదండి. పొలం వెళ్ళకపోతే ఎకరం పొలం తవ్వేశారండి. నేను జనవరి పండుగకి 2025 జనవరి పండుగకి చలచింతపూడి వెళ్ళండి. అక్కడికి వెళ్ళేటప్పటికి తవ్వేశారండి. అయితే పర్మిషన్ లేకుండా తవ్వేశారేంటి, ఇది దారుణంగా తవ్వేశారు, మీరు తవ్వద్దని అడ్డు వెళ్తారండి. పడదోసేసండి 15 అడుగులు గోతులో తవ్వేశారండి. 6 అడుగులు తవ్వుతూ ఉన్నారు, 15 అడుగులు తవ్వేశారండి. 2 సార్లు తోసేసాడండి బోస్ అనేవాడు. తోసేసి నీ దిక్కున్న చోట చెప్పుకో, మేము ఒక అధికార పార్టీ వాళ్ళం, మాకు ఏ అనుమతులు అక్కర్లేదు, మేము తవ్వేసుకుంటామని కొట్టేశారు. మేము వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టామని, అది పట్టించుకోలేదండి.
అలాగే తవ్వేసిపోతుంది. వెంటనే మేమే మైనింగ్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చామండి. ఇలా అగ్రిమెంట్ రాశారు, ఇలా తవ్వుపోతున్నారు, మా దారుణంగా తవ్వుపోతున్నారు కంప్లైంట్ పెట్టారు. వాళ్ళు 15 రోజుల తర్వాత ఇచ్చారండి. అప్పటికి 2 ఎకరాలు తవ్వేశాడండి. మళ్ళీ మొత్తం 3 ఎకరాల పైకి తవ్వేశారండి. కంప్లైంట్ పెట్టాక 15 రోజులకండి తవ్వేసి వారు వచ్చి మార్చి 1వ తారీఖున మాకు నోటీస్ పంపారండి. మీ పొలంలో మీరే తవ్వారు, మీదే బాధ్యత, మీరే 1,24 లక్షలు ఫైన్ కట్టాలి అని మాకు ఫైన్ వేసి పంపించారండి. మేము వీళ్ళు పోరాడుతూనే తవ్వుతూనే ఉన్నారండి. ఒకసారి మేము అడ్డెళ్తేనండి మేము కారులో కూర్చుని మేము మా భార్య నేను కూడా కారులో కూర్చోండి కారు అడ్డం పెట్టామండి. లారీకి కారు అడ్డం పెడితే ఈ కారుని జేసీబీ కట్టించేసి తిమ్మనగూడెం గ్రామంలోకి లాక్కుపోయి అక్కడ వదిలేశారండి. మమ్మల్ని కారులో ఉండొచ్చంగానేనండి. మా ఆవిడ కారు నుంచి దూకేసేసిందండి భయం వేసి, ఎక్కడ తీసుకెళ్ళి చంపేస్తారా అని. ఇంత దారుణంగా జరిగిందండి. ఇప్పుడు కోర్టులో వేసామండి, అది అలా కోర్టులో ఉందండి. ఇలా జరిగిందండి. మేము న్యాయం కావాలని కోరుకుంటున్నామండి. ఆ పైన అది తీసేసి మాకు న్యాయం కావాలని కోరుకుంటామండి. ఎవరు చేయించారో తెలియదండి. మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారండి. వాళ్ళు మేము తెలుగుదేశం పార్టీ అనండి. మాకు 83 నుంచి తెలుగుదేశం సభ్యత్వం ఉందండి. నాకు మైనింగ్ కోర్టులో వేసాం కదండి. మైనింగ్ గారు ఏదో అడిగితే కోర్టులో ఉందని చెప్తే వాళ్ళు ఏమి పట్టించుకోలేదండి. ఫోన్లో మాట్లాడింది రామకృష్ణ అంటండి. మాకు 10 ఎకరాల పొలం ఉందండి. దెందులూరు మండలం తలసింతలపూడిలో. ఇలా మోసం చేసి సదనం చేసేసి మళ్ళీ ఇటు పామాయిల తోట అండి, అది కాపుకొచ్చిందండి. ఆ మొక్కలు ఇటు వేస్తామన్నారండి. తీసేసి ఎకరానికి మట్టి తోలేసి, ఎరువు మట్టి తోలేసి మళ్ళీ ఆ మొక్కలు ఇటు వేసేస్తాము, మీ చేను మీకు ఉంటుందని చెప్పారండి. మేము విజయవాడ నుంచి వచ్చేటప్పటికే మాకు ఫోన్ చేస్తాడు. 3 ఎకరాల మొక్కలు తవ్వేసాడండి. పుష్నూరు బోస్ అన్నవాడండి. నాగపంచ ఇద్దరు కలిపే తవ్వేశారండి. జేసీబీ నాగపంచ సత్యనారాయణదండి, పుంజూరు బోస్ ఇద్దరు తెలియదు. ఇదేంటి మళ్ళీ అంటే మేము మొక్కలు మీకు పూడ్చేస్తాము, మళ్ళీ వేసేస్తాము అది ఇది అన్నారండి. మేము విజయవాడ వెళ్ళిపోయామండి. మళ్ళీ మా ఫోన్ చేసి ఇలా చేస్తే మీరు ఇస్తేనే కనుక అది కుదరదు, మేము మళ్ళీ సదనం చేసి మేము మొక్కలు వేస్తానన్నాం కదా అది ఇది అన్నారండి. సరే మన చేను అందరూ చేలతో లేబుల్ అవుద్ది కదా అని చెప్పి ఇచ్చామండి. మేము మాకు 2 పాపలండి. మేము ఆ చేను మేమే చూసుకోవాలి. మిమ్మల్ని చంపేస్తాం ఇందులో పెట్టి, ఇప్పటితో మట్టి ఎత్తే చచ్చిపోతాను, మీరు మీ అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు అని భయపందులు గురి చేసండి. లేడీస్ని పెట్టి మా ఆయన కన్నా లారీ కింద పెట్టి తోసేసి ఒక ఫోటో తీయమవుతుంటే ఫోన్ లాగేసుకుంటాకి ఎక్కడ పట్టుకుంటారో మేము ఎస్సీ కేసులు పెడతాము, మీ దిక్కున్నా కాదు చెప్పండి అన్నారండి. అప్పటి నుంచి ఇప్పుడు హాస్పిటల్ తిరుగుతానే ఉన్నామండి. మేము తట్టుకోలేక పార్టీ ఆఫీస్కి 3 సార్లు వెళ్ళామండి, సెక్రటరీ ఆఫీస్కి 3 సార్లు వెళ్ళామండి. ఎవరో పట్టించుకునే వాళ్ళు లేరు. అంటాం, కాగితాలు తీసుకుంటాం, ఎవరో పట్టించుకోలేదండి మమ్మల్ని. నిరసించము మళ్ళీ వెళ్ళామని సెక్రటరీ పార్టీ ఆఫీస్కి వెళ్తే కాగితాలు ఇద్దామని దానికి ఇంకా ఆ బాధ తట్టుకోలేక చెయ్యి కూడా కట్ చేసేసుకున్నారండి. ఎవరన్నా మా గోడ వినిపించుకుంటారు. అలాగైనా ఇప్పటికీ మమ్మల్ని ఎవరు పలకరించిన వాళ్ళు లేరండి. మేము పుట్టిన కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, మాకు ఓటు హక్కు వచ్చిన కాడి నుంచి. అయినా ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరని. మా తోట తలసింతలపూడిలో ఎవరైనా మాట్లాడుతున్నా సరే వాళ్ళు కూడా ఇళ్ళకి ఇబ్బంది పెడుతున్నారండి. కనీసం మా ఇంటికాడ మా తలసింతలపూడి అండి మా అమ్మగారు ఊరు, మా అన్నయ్య ఇంటికాడ ఉంటుంటే మా అన్నయ్యని ఇబ్బంది పెడుతున్నాడండి. అదండి అంతకన్నా ఎక్కువ ఏమోనండి మాకు తెలియదండి. మేము ఆ ఊళ్ళో ఉన్నాం కదా. మేము ఎప్పుడో 30 సంవత్సరాల నాటి విజయవాడ వెళ్ళామండి. అంటే ఇప్పటికీ గొడవ చేస్తున్నారండి. మొన్న రీసెంట్గా 1 రోజుల నాడు కరెంట్ వైర్లు కట్ చేసేసారండి. మిమ్మల్ని వ్యవసాయం చేయను, మేము ఆ చేను మళ్ళీ సదనం చేసుకున్నామండి. ఎలా కష్టపడి 30-40 లక్షలు ఖర్చు పెట్టామండి. మళ్ళీ ఆ సదనం చేయడానికి మేము చేను చేతి పెడితే మోటార్లో తిరిగిద్దని మాట్లాడితే కరెంట్ వైర్లు కట్టేసేస్తున్నారండి. మోటార్ కరెంట్ రాకుండా కరెంట్ వైర్లు రీసెంట్గా కట్ చేసేసారండి. ఇక ఫోటోలు కూడా ఉన్నాయండి, రీసెంట్గా కట్ చేసి మేము మళ్ళీ వేయించుకున్నాయండి. లైన్మెన్ గారు వాళ్ళండి, మీరు అక్కడ ఎలా తిప్పుతారో మోటార్ మేము చూస్తాం, మీరు వ్యవసాయం ఎలా చేస్తారో చూస్తాం అంటున్నారండి. ఇంకా ఎదురు మమ్మల్ని అలా బెదిరిస్తున్నారండి. అప్పటికిప్పటికి మేము పోలీసులకు మూచుడు తిరగా ఎన్నిసార్లు తిరిగామండి. ఎవరే కాగితం అనేది పుచ్చుకునేవాడు కదా ఆయన. ఏం చేయను నేనేం చేయనమ్మా అంటుండేవాడు ఆయన. ఎస్పీ గారి దగ్గరికి, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే అది ఆ మధ్యనండి. నైట్ టైం లేడీస్ని పెట్టి మమ్మల్ని పడదోసేసండి. కాల్ చేస్తే
110కి ఏదో కాల్ చేస్తే వాళ్ళేమో మేము ఎస్ఐ గారు ఫోన్ చేయండి మాట్లాడండి అనేవారండి. ఒకసారి 2 సార్లు వచ్చారండి. తర్వాత వాళ్ళు వచ్చేవారు, నైట్ టైం అంతా చేయలంటే తిప్పించేవారండి. మమ్మల్ని వాళ్ళు అలా తోలుకెళ్తానే ఉండేవారండి. ఎవరు సపోర్ట్ చేయనిచ్చేవారు కదండి. మేము ఇద్దరమే ఉండేవాళ్ళమండి. కలిసామండి. ఎస్పీ గారు పోలవరం కాలం మడితోలతో పట్టుకుంటాను కానీ నీ చేలో మట్టి ఎత్తుకుపోతే నేనేం చేయను, నువ్వు బాధితూ కానీ నేనెందుకు చేయాలన్నారండి. మళ్ళీ వెళ్ళామండి. మళ్ళీ వెళ్తే నువ్వు నా మీద కంప్లైంట్ చెప్తావా అంటున్నారండి ఆయన. అదండి జరిగింది. మాకు ఆ ఫైన్ మేము కట్టలేమండి. 1,10,00,000 1,24,00,000 వేసారండి. ఫైన్ ఎంత ఉందో నాకు అర్థం కాదు. ఆ ఫైన్ మేము కట్టలేమండి. మాకు ఇలా కరెంటు వైర్లు కట్ చేసుకొని మమ్మల్ని వ్యవసాయం చేసుకునే వాళ్ళని కోరుకుంటున్నామండి. కట్ చేయకుండా చూడమని. ఈ ఎంఏ తెలుగుదేశం పార్టీ వాళ్ళండి, వాళ్ళు ఎంఏ అరుసోళ్ళు అంటున్నారు. అంటవనికేనండి. మాకు అయితే మా దగ్గరికి మాకు ఎవరో మాట్లాడుతూ వినలేదండి. మేము వాళ్ళు ఎవరి పేరు చెప్తలేదండి. దౌర్జన్యం చేసేస్తున్నారు. మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మేము ఆ మనుషులు ఈ మనుషులు అంటున్నారండి. వాళ్ళగా అంతదాకా మాట్లాడిచ్చేదా మీ ఇద్దరం ఏమున్నామండి. మాకు ఎవరు సపోర్ట్ చేయనితలో మాట్లాడినలేదు కూడానండి. కంప్లైంట్ చేసేవండి. ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎవరో జీవీ రెడ్డి గారు అన్న ఆయన ఉన్నారండి, తీసుకున్నారు. తర్వాత ఫోన్ వస్తుంది వెళ్ళండి అమ్మ అన్నారండి. తర్వాత రెండోసారి ఎవరో ఉన్నారండి, ఆయన పేరు తెలియదు నాకు సరిగ్గా. మేము ఎప్పుడు వెళ్ళక మాకు అంతగా ఐడియా లేవండి. నా పేరు దాసరి నాగలక్ష్మి అండి.